ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మంచిది. మీ అందరూ కూడా బాగున్నారని విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాం. మీ అందరికీ కూడా మా యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మనోహర్ పాపట్ల అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఆ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. మీరందరూ కూడా దేవుని పనిలో ఒక పాత్రగా ఉంటున్నందుకు మీకు కూడా దేవుని ఆశీర్వాదములు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ స్థితిగతులను మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీ యొక్క విధానాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మరి దావీదు అంతటి వాడే, అయ్యా నన్ను పరిశీలన చేయమని ప్రార్థన చేస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో అనేటువంటి పరిశీలన మనకు కూడా అవసరమైంది. సరే, ఏది ఏమన్నప్పటికీ చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. పేరాస గలవాడు కలహమును రేపును. ఏం చేస్తాడంట? పేరాస కలిగిన వాడు కలహమును రేపును. అంటే ఉన్నదానికంటే మరింత పేరాస కలిగిన వాడు ఏదో ఒక కలహం రేపుతాడు. దేనిలో కూడా కలహం రేపుతాడు. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అన్నయ్యకి అంత ఇచ్చో, చిన్నానికి ఎంత ఇచ్చో, బాబాయ్కి ఎంత ఇచ్చో అని ఇలా ఏదో ఒకటి. ఎందుకంటే అతనికి పేరాస ఉంది. పేరాస కలిగిన వాడు ఏం చేస్తాడంటే తప్పకుండా కలహాన్ని రేపుతాడు. కానీ కింద వచనం చెప్తుంది చూడండి, అదే 25వ అధ్యాయంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఎవరు వర్ధిల్లుతారంటే యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు వర్ధిల్లుతారు. చాలామంది అంటారు, నేను వర్ధిల్లట్లేదు. నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అది వరకు తన విగ్రహాలు చేస్తూ, అది వరకు తన జీవితాన్ని నాశనకరమైనటువంటి విధానం ఉంటే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే నమ్మిక ఉంచాడు. పిలిచిన ఆయన మీద నమ్మిక ఉంచాడు. అందుకే అబ్రహాము వర్ధిల్లాడు. ఇక్కడ కూడా అదే రాయబడింది, యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు వర్ధిల్లును. ఆయన నమ్మిక ఉంచాడు కాబట్టి వర్ధిల్లాడు. అలాగే ప్రియమైన బిడ్డలారా, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడని నమ్మిక ఉంచింది హన్న. ఆమె కూడా వర్ధిల్లింది. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? అలాగే దేవుని మీద నమ్మిక ఉంచి ఆ యొక్క నమ్మకాన్ని నుంచి ఏం చేస్తారు ప్రియమైన బిడ్డలారా? ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మోసుకెళ్ళారు. వారు బాగుపడ్డారు. తీసుకెళ్ళినటువంటి వ్యక్తి లేచి నడిచాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ నమ్మిక చొప్పున మీరు వర్ధిల్లుతారు. మీరు ఎంత వర్ధిల్లారు అని అంటే మీ నమ్మిక అంత ఉందని అర్థం. అదే మీ వర్ధిల్లింది ఎక్కువ కనపడిందని, ఆహా ఇంతగా ఆశీర్వదించబడ్డారంటే, ఇంతగా వర్ధిల్లారంటే వీళ్ళు అంతగా దేవుని మీద నమ్మిక ఉంచారు అని అర్థం. నీ నమ్మికే, నువ్వు ఇచ్చిన నమ్మిక నిన్ను వర్ధిల్లింపచేస్తుంది. కనుక ఈరోజు నువ్వు నేర్చుకో, నువ్వు దేవుని మీద ఎంత నమ్మకం, ఎంత డిపెండ్ అయి ఉంటున్నావు, ఎంత నమ్మకం ఉంచుతున్నావు, ఆ నమ్మకాన్ని బట్టి నీ వర్ధిల్లుతావు. కనుక ఈ ఉదయం నీ వర్ధిల్లాలంటే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఆరాధించే దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచా. అలా నమ్మకం ఉంచుతావని నేను నమ్ముతున్నాను. అలాగే నమ్మకం ఉంచి ముందుకెళ్ళండి, దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. మర్చిపోమాకండి. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు వర్ధిల్లుతారు అని చెప్పాం. మేము వర్ధిల్లలేకపోవటానికి కారణం ఏంటో మాకు తెలియచేసాం. ఇంకా ఎవరైనా నమ్మిక ఉంచకపోతే, ఆయన ప్రాణం పెట్టిన వాడిని నమ్మి, ఆయన తిరిగి లేస్తాడని నమ్మి, ఆయన మన కొరకు కార్యాలు చేస్తాడని నమ్మి విశ్వసించినట్టు సహాయించి
కుటుంబాల బిడ్డలు దీవించండి. పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి. పనికి వెళ్తున్నా, ఆయా డ్యూటీలకు వెళ్తున్నా, ఆయా ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను అనేకులకి తెలియచేసి వర్ధిల్లింప చేయమని యేసును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.